ప్లీజ్ అన్‌మ్యూట్ చేసుకోరా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పారు మాతాజీ. ఐవీఎఫ్ గురించి చాలా బాగుంది మాతాజీ. ఇప్పుడు తులసిని ఇంట్లో పెట్టుకుంటాం కదా మాతాజీ. యాక్చువల్ గా నేను చాలా సంవత్సరాల నుంచి అది పెడుతూ ఉన్నాను. అయితే ఎప్పుడు తీసుకొచ్చినాక ఒక 1-2 months కి మంచిగా చిగురు వస్తుంది, తర్వాత పండిపోతుంది. అయితే మా అమ్మ ఏమనిందంటే తులసిని పెట్టుకోవద్దేమో, మనకేమన్నా ఇది లేదేమో. లేదు మాతాజీ, చాలా మంది నుంచి ఈ డౌట్ విన్నాను. నేను ప్రీవియస్ క్లాసెస్ లో కూడా తులసిని పెట్టుకునే ఆచారం మనకి లేదు అది ఇది అంటారు. మాతాజీ అసలు తులసి లేని ఇంట్లో భక్తే లేదు మాతాజీ. అయితే ఎందుకు మరి తులసి అమ్మవారు నిద్రపోతున్నారు అంటే, తులసి అమ్మవారికి మనకి సరి అయిన సమయంలో నీరు ఇవ్వాలి మాతాజీ, సరి అయిన సమయంలో సూర్యరశ్మి తగలాలి. ఒకవేళ ఇంట్లోనే పెడుతున్నాము, లేదా ఒక ప్రదేశంలో సూర్యరశ్మి సరిపోవడం లేదు, నీరు సరిగ్గా అందడం లేదు. మాతాజీ ఇంకో విషయము, అబ్బా ఇది మీరు గుర్తు చేశారు, నేను యాక్చువల్‌గా ఇందాక చెప్పాల్సింది మర్చిపోయాను. తులసి అమ్మవారికి ఉదయం సమయంలో సాయంత్రం 6 కంటే ముందు మాత్రమే నీరివ్వాలి. 6 తర్వాత తులసి అమ్మవారిని డిస్టర్బ్ చేయకూడదు, నీరివ్వకూడదు. ఓకే. ఓకేనా? తులసి అమ్మవారికి 2 పూట్ల నీరివ్వాలి కాబట్టి అది 6 ముందే ఇచ్చేసేయాలి. మేబీ నీరు సరి అయిన సమయంలో అందట్లేదు, ఎక్కువగా నీరు అందుతుంది, సూర్యరశ్మి అందట్లేదు, లేదా మట్టిని చేంజ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి మాతాజీ. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏదైనా అవుతుందో అప్పుడు పసుపు నీళ్లు అదంతా వేరే ప్రాసెస్ ఉంటుంది మాతాజీ. ఎందుకంటే తులసి అమ్మవారిని మనం అసలు తాకకూడదు. ఎప్పుడు కూడా మన వస్త్రం కానీ మనం కానీ అసలు తాకకూడదు తులసి అమ్మవారిని. హారతి కూడా అలా దూరంగా చేసి, పుష్పం కూడా దూరం నుంచి ఇచ్చేసి అలా చేస్తాం, కానీ తులసి అమ్మవారిని మనం తాకకూడదు. ఇవన్నీ చేస్తున్న తర్వాత కూడా తులసి అమ్మవారు నిద్రపోతున్నారు అంటే మరి అప్పుడు కొంచెం పసుపు నీళ్ళతో అలా ఏదో చేస్తారండి. ఓకే మాతాజీ. ఎందుకంటే మాకు కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది, అది వెనకనే పెట్టుకోవాలి. ముందు పెట్టుకుంటేనేమో ఇంకా ఇంటి దగ్గర ఒకవేళ ఇబ్బందిగా ఉంటుందని నేను వెనక పెడతాను. అయితే కొంచెం సూర్యరశ్మి వచ్చే ఇది చూడండి మాతాజీ. ఇప్పుడు మన ఇస్కాన్‌లో అయితే మాతాజీ కనీసం 15-20 తులసి అమ్మవార్లు ఉంటారు. సో భగవంతుడి దగ్గర ఒక తులసి అమ్మవారు, తులసి ఆరతి చేసే దగ్గర ఒక తులసి అమ్మవారు. సో ఇలా ప్రతిరోజు కూడా ఒక్కొక్కరిని మారుస్తూ ఉంటాం మనం. ఎందుకంటే బయట ప్రతి ఒక్కరికి ఎండ తగలాలి కదా, సూర్యరశ్మి రావాలి కదా. ఇప్పుడు ఇంట్లో పెట్టుకునేది అది కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి 3 ఉన్నాయి కదా, ఏది ఇంట్లో ఏదో ఒక తులసిని పెట్టుకోండి మాతాజీ, ఏం కాదు మాతాజీ. అసలు ఏ తులసి అమ్మవారైనా సరే భగవంతుడు స్వీకరిస్తారు. పేర్లు వేరు వేరు అంతే మాతాజీ. ప్రతి ఒక్క తులసి అమ్మవారిని భగవంతుడు స్వీకరిస్తారు. ఓకే.